ఎస్ఐ నామూల మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 125 3వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుని ప్రార్థించుకొని వాగ్దానం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు నాయన వేలాది వందనములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఉదయకాల సమయం వరకు నేను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నేను మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. ప్రభా, ఉదయకాలం సమయంలో ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్ళారు వాళ్ళందరినైనా క్షేమకరంగా గృహాలకు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఎవరైనా రాని వారు ఉంటేనైనా వాళ్ళని కూడా నీ కృపలో భద్రపరిచి క్షేమకరంగా గృహాలకు రావడానికి వాళ్ళ అవసరతలు ఏమైనప్పటికీ నేను తోడుండి సహాయం దయచేసి సంతోషంగా నేను గృహాలకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా, నా పెదవులు స్థిరమైన నీ బోరుగా వాడబడండి. సైతాన్ శోధనలు ఏవి అయినా ఈ ప్రార్థనలో నాన్న ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నా తండ్రి పరిశుద్ధపరచబడిన వెలుగుతో నింపబడండి. ఏ హృదయాన్ని అయితే అపవాది దొంగిలిస్తుందనైనా, ఏ చీకటిది దోచుకుంటుందో ప్రభా వాళ్ళ హృదయాలను నా తండ్రి ఆ చీకటిని కాల్చివేసినైనా వాళ్ళ హృదయాల్లోనైనా ఈ పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నీ వెలుగుతో నింపబడి దీవించి ఆశీర్వదించి నేను ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడం దీవించండి. నీ నామని హెచ్చింపు చేసుకోండి. ఎవరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు రాజా. నాతో అందరితో మాట్లాడినైనా నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా తండ్రి, నా పెదవ స్థిరమైన బోరుగా వాడబడండి. నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కళ్ళనైనా విని వదిలేసేవారుగా కాకుండానైనా నీ వాక్య ధ్యానంలో జీవించేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు కీర్తనలు 125 3వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏమని, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. మరి నీతిమంతులు ఎవరనగా, మనం ఎటువైపు మనము పాపం చూడుకోకుండా ఉంటామో వారు నీతిమంతులని తెలుసు కదా. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు ఆలకించాలి. నీతిమంతులకనే అనేక రకాలుగా నీతిమంతులని దేవుడు ప్రతి క్షణం మనకి చెప్తూనే ఉంటాడనమాట. మనం ఏ రకంగా నీతిమంతులమో, ఏ రకంగా అవినీతి పరులు మన కళ్ళ మందర ఉన్నారో వాళ్ళందరినీ గ్రహించుకుని మనసు దయచేలాగా దేవుని అడగాలి. మనకి ప్రతి ఒక్కళ్ళు మనము ఎంత నీతిగా నియమించినా అపవాది ఎవరొకళ్ళలో చేరి ఎదుటి వారిలో చేరి మనల్ని అపవాదిగా వాడబడి మనల్ని నష్టపాలు చేయడానికి, లోకపు ఆశలు లోకపు భాషల్లోకి లాక్కెళ్ళడానికి అనేక రకాలుగా తయారవుతుంది అనమాట అపవాది. ఆ తయారైనప్పుడు మరి దేవుడు వారి చేతులు చాపుకోకుండా దేవుడు ప్రతి క్షణం వాళ్ళ చుట్టూ కాపుదలు ఉంచుతున్నానని చెప్తున్నాడు. మరి ఆయన కాపుదలు లేనిది మనం దేనికి పనికిరాం కాబట్టి ప్రతి క్షణం ఆయన కాపుదలు ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి దేవుని కాపుదల ప్రతి క్షణం మన పైన ఉంటుంది అనమాట. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. మరి భక్తిహీనులు రాజదండము ఎట్లా ఉంటుందంటే అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన మనసుతోటి జీవిస్తారు. కాబట్టి అలాంటి రాజదండము నీతిమంతుల మీదకి రానియకుండా కాపాడుతానని మాట్లాడుతున్నారు. మరి అనేక రకాలుగా ఎన్ని రకాలుగా దేవుడు మరి రాత్రివేళ సమయంలో నీతిమంతులు దేవుడి వైపు చూస్తూ మనకి రాబోయే సమస్యలని ఎలా ఎదుర్కోవడానికి ఏ జ్ఞానం కావాలో, మనం ఇంట్లో జీవించినప్పుడు ఏ జ్ఞానం కావాలో, దేవుణ్ణి ఎలా మనం ఆహ్వానించుకోవాలో, ఎలా ఏ విధంగా దేవుడి పాదాల చెంతకు వెళ్ళాలో, దేవుని మనం ఎలా అడిగితే మనకి జ్ఞానం ఇస్తాడో అటు జ్ఞానం అన్నిటిని తెలుసుకున్న వారే నీతిమంతులు. మళ్ళీ ఇంకా పక్కకు తొలగిపోకుండా దేవుడు చేస్తాడంట. ప్రతి ఒక్క దాంట్లో దేవుని పట్ల దేవుడి చిత్తం అడుగుతూ, తండ్రి నీ చిత్త ప్రకారం మేము జీవించాలయ్యా, మా చిత్తం కాదు నాయనా అని చెప్పని మనం ఎప్పుడైతే దేవుడి చేతులకి మన జీవితాన్ని అప్పచెప్పుకుంటామో, మనం ఎట్టి వారమైనప్పటికీ ఎవరమైనప్పటికీ అనులే కానీ క్రైస్తవులే కానీ ఎవరైనప్పటికీ, ప్రభా మా సాయి ఒక్కసారి చూడు ప్రభా, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం, దీని మనసులో ఉన్నామయ్యా అని చెప్పనని మనం ఎప్పుడైతే మనం ఒక తీర్మానం చేసుకొని దేవుడి వైపు మనం చూస్తామో ఆ క్షణం దేవుడు ఇంకా మళ్ళీ మనం చేసిన పొరపాట్లు ఇంకా మనం చేయకోకుండా, మన చేతులు చాపుకోకుండా, మన పాదములు ఎక్కడ త్రొట్టెళ్ళకుండా ప్రతి క్షణం కాపుదల మనందరి చుట్టూ ఉంచుతానని చెప్తున్నాడు. మరి రాత్రివేళ సమయంలో
భక్తిహీనుల రాజధానము నీతిమంతుల స్వాస్థ్యం కాకుండా నీతిమంతుల స్వాస్థ్యము మీదకి నుండదంట. మరి భక్తిహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాజదండము నీతిమంతుల మీదకి రానివ్వకుండా కాపాడుతానని చెప్తున్నాడు. మరి ఎవరైతే మనసులు సరి చేసుకొని చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళీ మంచి జ్ఞానం కలిగి మన తలంపులు స్థిరమైన దేవుని తలంపులకు మనము నిలబడిన ప్రతి క్షణం దేవుడు మనల్ని ఎక్కడికి మనల్ని ఏ ఒక్క క్షణం కూడా మనల్ని కానీ మన పిల్లల్ని కానీ మన కుటుంబాలు ఎవరైనప్పటికీ మనం ఎన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తామో వారి కుటుంబాలన్నీ కూడా క్షేమకరంగా ఉంటాయని దేవుడు అట్టి నీతి పరులుగా ఉన్నవారికి వాళ్ళు ఇంకా మళ్ళీ అవినీతిలోకి పానీయకుండా వాళ్ళ చేతులు చాపుకోకుండా అపవాది ఏ విధంగా వాళ్ళని వెంటాడినప్పటికీ నేను వాళ్ళని చేతులు చాపనికోకుండా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నేను సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. మరి ఎంత నీతి పనులుగా ఉన్నా కానీ ఒక్కోసారి అపవాది భయంకరమైన శోధనలోకి తీసుకొస్తుంది. ఆకలి అనే శోధన, వస్త్రహీనులనే శోధన, ఉండటానికి స్థానం లేని శోధన. అట్టి శోధనలు వచ్చినప్పుడు ఏదైతే అది రాజదండం వేలాలని చెప్పని మన పైనకు వస్తుందో ఆ రాజదండం వేలనీయకుండా మన చేతులు వాటికి అప్పచెప్పనీయకుండా మనకి నిందల పాలు కానివ్వకుండా దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనల్ని మాట్లాడుతున్నాడు. నేను మీకు అట్టి పరిస్థితి రాలేను బిడ్డ, అలాంటి పరిస్థితి రాలేను. అవమానాలు నిందలు మోసే అపవిత్రమైన జీవితంలో నడిచే మిమ్మల్ని ఆ పరిస్థితి నేను తీసుకురాను. మీరు ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారో వారందరినీ అట్టి పరిస్థితిలో నేను నాకు ఇష్టమైనట్టుగా మిమ్మల్ని మార్చుకున్నాను కాబట్టి మిమ్మల్ని ఏ ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడవను ఎడబాయనని చెప్తున్నాడు. మరి ఏ సమస్యలు అయినప్పటికీ ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయి చిన్న బిడ్డలకి ఆకలి తీర్చలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో అపవాది రాజదండానికి ఎదురు చూస్తున్నారో చేతులు చాపి ఇక్కడ చేయి చాపితే మనకి మన బిడ్డల కడుపు నింపుతుంది, మన కడుపు నింపుతుందని చెప్పనని అపవిత్రమైన మనసులకి అపవాది చోటు చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు అలాంటి పొరపాట్లు చేయొద్దు. ఎవరైతే అలాంటి పొరపాట్లు చేస్తున్నారో నేనైతే వాళ్ళని అలాంటి పరిస్థితిలోకి తీసుకురాను అని చెప్పనని దేవుడు రాత్రివేళ సమయంలో మాట్లాడుతున్నాడు. మీరు ఎంత పవిత్రులుగా ఉన్నారో అంత పవిత్రులుగా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూడండి. ఎందుకంటే ఇప్పుడు బిడ్డలారా నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి ఒక్కోసారి కరువులోకి తీసుకొస్తుంది. ఎంత భయంకరమైన కరువు అంటే ప్రాణాలు పోయేంత కరువు తీసుకొస్తుంది. అయినప్పటికీ మనం ఎదుటి వారి దగ్గర చెడు ఆలోచనలు చెడు చాలింపులతోటి మనం జీవించకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు నా బిడ్డల్ని చేయి చాపుకోకుండా పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు అని చెప్తున్నాడు. మనం ఎవరమైతే నీతిగా న్యాయంగా మనం జీవించాలని మనం అనుకుంటామో దేవుడి దగ్గర చేతులు చాపి ప్రభువా నీవు తప్ప మాకు మరొక జీవితం లేదయ్యా, మా బిడ్డలకి మాకు ఎల్లప్పుడూ సదాకాలం మాకు తోడై ఉంటే చాలు ప్రభా, మమ్మల్ని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. అవినీతి పరులుగా మేము జీవించకూడదునైనా, అపవిత్ర పనులు మేము వెళ్ళకూడదునైనా, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, లోకంలోకి ఉండాలి కానీ లోకమనే పాపం మమ్మల్ని ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రి సమయం మీరు ఇచ్చిన వాగ్దానం మా పట్ల ఎప్పుడు జీవితాంతకాలం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి నీవు తప్ప మాకు మరొక జీవితం లేదు అని చెప్పనని మనం ప్రతి క్షణం దేవుడిని అడిగేస్తాను. అడుగుతూ ఉంటే మన కష్టాలలో ఆయన తోడుగా నిలబడే దేవుడు. మనం ఎంతైతే నీతిపరులుగా నిలబడతామో ఆయన అంతా మన కష్టాలు వచ్చినప్పటికీ కష్టాలు ఎందుకు వస్తాయి అంటే దేవుని వైపు చూడటానికి మాత్రమే శోధనలు వస్తాయి. అపవాది వాడబడ్డప్పుడు మనం ఏ రకంగా అయితే దేవుడికి అది ఎంత మనల్ని బలహీనపరచాలనుకూడదో అంత బలంగా దేవుడికి మనం దగ్గర అవుతాం అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రియబిడ్డలారా. మన చుట్టూ ఏం జరుగుతుందో, మన చుట్టుపక్కల జనాలు ఎలా ఉన్నారో, వాళ్ళ ఆలోచనలు ఏంటో దేవుడి దగ్గర మనం తెలుసుకోవాలి. ప్రతి క్షణము మనం అడుగుతూ ఉండాలి, ప్రభా నీకు మాకు మంచి జ్ఞానం దయచేయండి, మా చుట్టూ ఏం జరుగుతుందనైనా నా తండ్రి గ్రహించుకోగలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ చెడు మమ్మల్ని మట్టకుండా కాపాడిన తండ్రి సహాయం దయచేయండి అయ్యా. మేము బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న మా చుట్టూ నాయన నీ కాపుదలు ఉంచండి ప్రభా, నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి కాపాడండి ప్రభా అని చెప్పనని మనం ప్రతి క్షణం అడుగుతూనే ఉండాలి దేవుణ్ణి. ఎందుకంటే దేవుని రాకడ సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి అపవాది శోధనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దేవునితోటి బలంగా ఉండాలి. ఎంత బలంగా అంటే మనం ఎక్కడైతే ఏ సంఘానికైతే మనం వెళ్తాం ఆ సంఘం
అభివృద్ధి పొందాలి. ఆ సంఘం ఇసుక రేణుల వల్ల ఆత్మతో నింపబడాలి అని మన ఆలోచన మనలో ఎప్పుడైతే వస్తుందో, మనము అందరిలాగా కాకుండా మనం దేవుని ఆత్మ కోసం మనం ఎదురు చూసే నీతిమంతులకి ఆలోచన ఎంతమందికి అయితే ఉందో వారందరూ ఇట్లా అడుగుతూ ఉండాలి. ఎదుటి వారు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారని చూడకూడదు, కానీ వాళ్ళలో ఏమైనా ఉంటే చేదైన జీవితం ఉన్నప్పుడు, ప్రభా వాళ్ళలో ఏ చేదైన జీవితం ఉందనైనా ఆ అనుభవాన్ని తీసివేసి నీ పరిశుద్ధమైన జీవితాన్ని నా బిడ్డలకు దయచేయండి అయ్యా. ఆ బిడ్డ ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షింపబడాలి ప్రభా. ఆ బిడ్డ నలిగిపోకూడదు. ఆ చేదైన జీవితంలో అనుభవిస్తే ఆత్మలు రక్షింపబడేది ఎవరయ్యా అని చెప్పనని అడగాలే తప్ప వాళ్ళని ద్వేషించేవారుగా ఉండకూడదు. మన కంట్లో నలుసు పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నలుసు తీయడానికి మనము ముందుకు పోకూడదు అనమాట. మనకి పనికి రాని వాటి గురించి ఆలోచనలు పెట్టుకోకుండా మనం ఎప్పుడైతే దేవుని పనిలో లోతైన మరవాళ్ళు మనం తెలుసుకోవాలి, లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. మనము పాపం అనే లోకం జోలికి మనం పోకూడదు. పోయినప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నో నష్టాలు, ఎన్నో భయంకరమైన శోధనలు, వ్యతిరేకలు, సమస్యలు వస్తాయి. కాబట్టి దేవుడి రాత్రి సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. మరి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో దేవుడి రాత్రి వాళ్ళ సమయంలో. మరి ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కరు మనం జీవించే జీవితం అంతా దేవుడు రాకడ సమయం వచ్చేటప్పటికి అందరికీ కరువు అయిపోద్ది. కానీ మనం అది కరువు కాకుండా ఉండాలంటే మనము ముందుగా బాగా బలంగా నిలబడాలి. ఎందుకంటే ఆ కరువు కాకోకుండా మనం నిలబడినప్పుడే మనకి దేవుడు ఎందుకు చెప్తాడంటే, మీరు చేసే ప్రతి ఒక్క ప్రయాస వ్యర్థం కాదు అని చెప్తాను. ముందు జరగబోయేదాన్ని కూడా ఆపివేస్తాడు దేవుడు అని చెప్పనని. అది ఏదైనప్పటికీ దాంట్లో మనకి ఎంతమంది అయితే నీతిగా నిలబడతామో, ఎన్ని సంఘాల్లో ఎంతమంది ఆత్మీయ బిడ్డలు అయితే ఉంటారో వాళ్ళు బలంగా అడిగే ప్రతి ఒక్క దానికి దేవుడు జవాబిస్తాడు. అయితే ఎట్లాగా నీతిమంతులంటే దేవునిలో పూర్తిగా ఆయన గుండెలకి హద్దుకొని మనలో స్వార్థం లేకుండా ఎదుటి వారిని కించపరిచే విధంగా కాకుండా, మనకి ఉంది అని చెప్పని ఎదుటి వారిని తక్కువ చూపు చూడకోకుండా, ఎదుటి వారికి ఉందని చెప్పనని మనము అసూయ పడుకోకుండా, ఎప్పుడైతే ఎదుటి వారికి ఉన్నప్పుడు ఇంకా నీకు వస్తుందని చెప్పనని, ఇంకా దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పని మన హృదయంలో సంతోషంగా, మన హృదయంలో ఎలాంటి విషయపు ఆలోచనలు అనేది ఉండకూడదు. అలాంటి మనసు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు పూర్తిగా మన మీదకి అభిషేకిస్తాడనమాట. దేవుని ఆత్మ అభిషేకించబడి మన జీవితాన్ని ఎలాగంటే కడిగిన ముత్యం వల్లే మనల్ని మారుస్తాడనమాట. మన కన్నీటి దారులని ముత్యాల వల్లే మారుస్తాడు. నిగనిగ మెరిసే ముత్యాల వల్లే మన జీవితాన్ని మార్చి మనకు కావాల్సిన ఆశీర్వాద మేలులని దేవుడు మనకిస్తాడనమాట. మరి మన జీవితాలు అట్లా సరి చేసుకోవాలంటే ఇప్పటి వరకు మనం తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తున్నామేమో, కానీ ఇక నుంచి దేవుడి పట్ల మనం చూసే భాగ్యాన్ని మనకు దయచేయమని అడగాలి. అటు కృపను మనకు కలుగును గాక యేసునామములో ఆమేన్. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరాలని మన హృదయంలో నిలబెట్టుకోవాలి. ఏ ఒక్క వాగ్దానాన్ని వదిలిపెట్టకూడదు. వాగ్దానం వదిలిపెట్టేసామంటే అది దేవుణ్ణి మనం వదిలిపెట్టేసిన అనమాట. మనుషుల వైపు చూడకూడదు. వాక్యం ఎవరు చెప్పినప్పటికీ వాక్యం దేవుడై ఉన్నాడు కాబట్టి మనుషులు ఒకవేళ మనకి ఇష్టం లేదేమో, కానీ మనుషులు ఇష్టం లేకపోయినా చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని మనం హృదయంలో బలపరుచుకున్నప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యపు వెలుగు అనేది మన హృదయంలో ఉన్నప్పుడు చీకటికి స్థానం ఉండదన్నమాట. మనకి ఎలాంటి నిందలు రావు, ఎలాంటి అవమానాలు రావు అనమాట. మనకి ఒక జ్ఞానాన్ని దయచేస్తాడు, వెలుగుని. ఎలాగంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడి వెలుగు ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు 7 దినముల వెలుగు కలిస్తే ఒక దినం కలిసినప్పుడు ఎంత వెలుగు ఉంటుందో అలాంటి వెలుగును మన హృదయంలో నింపుతాడనమాట. వాక్యం అంతటికి శక్తి కలిగిన వెలుగు కాబట్టి మనము వెలుగునైతే మనం వదులుకోకూడదు. కానీ మనుషుల వైపు చూడకూడదు. దేవుడు పలికించే వాగ్దానం కోసం మనం ఎదురు చూడాలి. వారు ఎట్టి వారైనప్పటికీ మనకు వాక్యం ముఖ్యం, కానీ మనుషులు కాదు కదా. మనుషుల వైపు చూస్తే మనకి తలనొప్పి, భారం, పనికిరాని వాటి ఆలోచనలు వస్తాయి తప్ప దేవుని వైపు మనం చూసినప్పుడే మన వాక్యం ఫలింపు వస్తుందన్నమాట. మనం ఎలా నడుచుకోవాలి దేవుడితోటి అనేది ఒక్కొక్క సేవకుల ద్వారా, ఒక్కొక్కళ్ళ ఆత్మీయ బిడ్డల ద్వారా దేవుడు ప్రతి క్షణం ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం ద్వారా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడబడతాడు. కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా లోతైన మరవాళ్ళు చెబుతూ తెలియని కూడా తెలియపరుస్తూ పరలోక రాజ్యానికి
మనకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడనమాట. మనం అడగాలి, ప్రభా నీ రాజ్యానికి మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా అని చెప్పని అడిగినప్పుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే నా బిడ్డ నా రాజ్యం కనుగొనాలని చెప్పని అడుగుతుంది. నా రాజ్యాన్ని కనుగొనాలంటే బిడ్డ పరిశుద్ధపరచబడినట్టే కదా, హిమము కంటే ఇంకా తెల్లనైన మనసుగా మారుతుంది అని చెప్పనని దేవుడు ఉద్దేశం అనమాట. మరి రాత్రి సమయంలో మనకిచ్చిన ఈ వాగ్దానం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలి అని చెప్పనని ఎవరు చెప్పినప్పటికీ దేవుడి వాక్యం ఎవరు విడిచిపెట్టద్దు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు చెప్పినా మా హృదయంలో దాచిపెట్టుకోండి. ఎవరైనప్పటికీ దేవుడు ఎవరితో మాట్లాడినా మీ చెవులకి ఏ స్వరం దేవుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి మనకి ఏదైనా సమస్య రాబోతుందంటే ఆ సమస్యని ఎలా తొలగించుకోవాలని చెప్పనని ఎవరొకరి ద్వారా దేవుడు మన గృహంలోకి ఆ స్వరాన్ని వినిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. విని వదిలేసేవారుగా కాకుండా, ప్రభా ఈరోజు మాతో మాట్లాడుతున్నావు కదా, దీవించండి మమ్మల్ని, మా పిల్లలు, మా కుటుంబాలు అందరం దీవించండి అయ్యా అని చెప్పని అడగండి. మా అందరి చుట్టూ కూడా కాపుదలు ఉంచండి ప్రభా. ఈరోజు చెప్పినట్టు ప్రతి దినంనైనా మాకు తోడున్నందుకు స్తోత్రం ప్రభా అని చెప్పనని తెలియపరచుకోండి. అని నామని గణపరచండి. మన పట్ల మనము చేసుకున్న దాంట్లో ఏమీ ఉండదు, కానీ ఎదుటివారు మనల్ని ఎంత బాధ పెట్టినప్పటికీ ఎదుటివారిని సంతోషపెట్టే దాంట్లోనే మనకు ఆనందం అనమాట. మన శత్రువులను మనం ప్రేమించినడలా మన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి దేవుడు ఆనందంగా ఉండడానికి మాత్రమే మనము ఎదురు చూడాలి. ప్రభా నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నామయ్యా, నిన్ను ఆనందపరచాలనుకుంటున్నాం ప్రభా, మరి మేమేం చేయాలి, ఎలా నడుచుకోవాలి, మాకు జ్ఞానాన్ని దయచేయని చెప్పని అడగాలి. మరి ప్రియబిడ్డలారా, ఈ రాత్రి సమయం మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా ధైర్యాన్ని పరిచి నా తండ్రి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మేమైతే ఏ పాటి వారమయ్యా, మేము దేనికి పనికిరాని పాపులమయ్యా నా తండ్రి, అయినప్పటికీ మూర్ఖులమైనప్పటికీ నా తండ్రి ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన నీతి మంతుల లెక్కలోనైనా నా తండ్రి ప్రభా మమ్మల్ని నిలబెట్టినందుకే స్తోత్రం నాయన. తండ్రి నేను ఆశ్రయించిన వారికి నన్ను పెంట కుప్పల మీద నుంచి లేపే తండ్రి నీవయ్యా నా తండ్రి. ఎల్లప్పుడూ నాయన సదాకాలం తోడు నడిచిన దేవుడు అయ్యా. మేము విడిచినా కానీ మీరు విడవరయ్యా. మా చెయ్యి అన్నిటికీ విడిచే తండ్రి కాదయ్యా నా తండ్రి. రాత్రి సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నా తండ్రి ప్రభా నా తండ్రి నీతిమంతులు పాపం చేయుటకు చేతులు చాపకుండానైనా నా తండ్రి భక్తిహీనుల రాజదండం నీతిమంతుల మీద నా తండ్రి స్వాస్థ్యము పడకుండా నా తండ్రి కాపాడుతున్నందుకే స్తోత్రం నైనా ప్రభా. అలాంటి జీవితంలోకి ఇంకెన్నడూ నైనా మేము పోకుండానైనా కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా నా తండ్రి. ఇప్పటి వరకు నైనా తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇంకా అలాంటి పొరపాట్లు చేయకుండా నైనా క్షమించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి ప్రభా. ఆకాశం నా సింహాసన, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి ప్రభా. నా కోసం, మా కోసం, అందరి కోసం నైనా నా తండ్రి కలవరి సిలువలోనైనా నా తండ్రి నీ ప్రాణ త్యాగాన్ని చేసావు ప్రభా. గొర్రెపిల్ల మాదిరిగా వదకు తెచ్చిబడిన నా తండ్రి ప్రభా, గొర్రెపిల్ల మాదిరిగా నీ ప్రాణత్యాగాన్ని చేసావయ్యా. మీ పరిశుద్ధ రక్తం ధారనైనా ప్రతి ఒక్క బిడ్డకినైనా పాపదోషము తొలగించి సంపూర్ణ స్వస్థత కలిగిస్తున్నారయ్యా. ఏ క్రియలు ఉన్నప్పటికీ తొలగిస్తున్నావయ్యా, ఏ దోషం ఉన్నప్పటికీ తొలగిస్తున్నావు తండ్రి, ఏ శోధనలు ఉన్నప్పటికీ తొలగిస్తున్నావయ్యా నా తండ్రి. నలగొట్టబడిన శరీరం ధారణ నా తండ్రి మంచిగా నా తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క పాపదోషమును తొలగిస్తున్నావయ్యా నా తండ్రి. ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా తండ్రి, ఏమిచ్చినా నా తండ్రి ఏమీ నీకు రుణం తీర్చుకోలేమయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని నా తండ్రి ప్రభా నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నానయ్యా నా తండ్రి. తెలిసి చేస్తే ఏదైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించండి అయ్యా. పొరపాట్లు ఇంక చేయకుండానైనా మేము ఏ పొరపాట్లు చేస్తున్నాం ప్రతి దినం మాతో మాట్లాడండి అయ్యా. మళ్ళీ అయ్యి నా తండ్రి ఆ తప్పులు అనేది చేయకుండా నా తండ్రి ఇంక నీతిమంతుల లెక్కలో మేము జీవించే జీవితంలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా నా తండ్రి ప్రభా. మీరు లేని జీవితంలో మేము ఏ పాటి వారమయ్యా, క్షణం కూడా మేము జీవించలేము నాయన. ఈ రాత్రి సమయంలో నాయన మా అందరితో మాట్లాడేందుకు నీకు స్తోత్రం నాయన నా తండ్రి ప్రభా. మేము ఏటి వారమైనప్పటికీ నా తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంచుతానని చెప్పావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. మగవారికి నైనా నా తండ్రి మాటలు ఇచ్చావయ్యా. చెవిటి వారికి నైనా నా తండ్రి చెవులు నా తండ్రి మంచిగా స్వరం వినడానికి ఇచ్చావయ్యా. గుడ్డి వారిని నైనా నా తండ్రి ప్రభ చూపునిచ్చారయ్యా. కుంటి వారిని నా తండ్రి లేపి నడిపించిన దేవుడు మీరయ్యా. మరణ పడకల మీద ఉన్న వారిని లేపి నడిపించిన దేవుడు నీవయ్యా. సైతాన్ శోధలతో బాధపడుతున్న వారిని నాయన విడుదల కలిగించిన దేవుడు అయ్యా. ఆకలి అన్న వారికి నా తండ్రి పరలోకం నుంచి నైనా నా తండ్రి మన్నాను కురిపించిన దేవుడు అయ్యా. ఏమీ లేదన్న చోటనైనా నా తండ్రి లేమిలో కూడా నైనా కలిమి కలిగించే దేవుడు నీవయ్యా మా తండ్రి ప్రభా. చెట్లు లేని మెట్ల మీద పరలోకం అన్నానిస్తున్న దేవానికి స్తోత్రం నాయన. ఆది అంతమైన వాడానికి స్తోత్రం నాయన. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండి వాడానికి స్తోత్రం నాయన.
నా తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నీవయ్యా. నా తండ్రి మేమైతేనైనా నా తండ్రి ఎప్పుడు నా తండ్రి ప్రభా పక్కకు తొలిగిపోతామో మాకు తెలియదు నైనా. నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం నైనా. వాక్యమే మీరే వాక్యమైన తండ్రి మీకు స్తోత్రం నైనా. వాక్యపు వెలుగునైనా మా అందరిలోనైనా నా తండ్రి నింపబడి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలోనైనా అపవాది ఏ హృదయాల్లో చేరినైనా దొంగలిస్తుందో ప్రభా, ఏ వాక్యం నిలబడకుండా ప్రతి ఒక్క హృదయాల్లోనైనా ఎంతమంది హృదయాల్ని దోచుకుంటుందో ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్క హృదయం అనే మనోన్నతను తెరవబడండి. ప్రతి ఒక్కరికి ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసు మాకు అందరికీ దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలో ఎంతమంది బాధపడుతూ భయపడుతున్నారు నైనా, వాళ్ళందరికీ నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. దొంగల భయంనైనా చెడు ప్రేరేపణలనైనా రాత్రి పనుకుంటేనైనా చెడు ప్రేరేపణలతో భయపడుతున్నారు ప్రభా. కలవర పెడుతున్నైనా ఎన్నో రకాల టార్చర్నైనా భయపెడుతున్న ప్రతి ఒక్క దాంట్లో నేను విడుదల కలిగించండి, సహాయం దయచేయండి. ఎవరికి ఎలాంటి చెడు ప్రేరేపణలు రానికుండా కాపాడండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా పనుకున్న కూర్చున్న తిన్న తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళినా నైనా నా తండ్రి ప్రభా ప్రయాణాల్లో కానీ ప్రతి క్షణం బిడ్డలకునైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా. తోడుగా నిలబడండి అయ్యా. ప్రతి ఒక్క క్షణంనైనా ఎక్కడ ఏం జరుగుతుందో నాయన నిద్రలేసిన మొదలుకొనైనా ఎక్కడ ఏ భయంకరమైన శోధనలు జరుగుతాయని భయపడుతూ జీవిస్తున్నారయ్యా. ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. నా తండ్రి ప్రభా తల్లిదండ్రులు ఒక చోట బిడ్డలు ఒక చోట జీవించే రోజులైనా నా తండ్రి ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ నైనా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలన్నీ నైనా బిడ్డలకి కాపుదల ఉంచండి అయ్యా. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా ప్రభా తల్లిదండ్రులకు కాపుదల ఉంచండి. నీ నామాన్ని హెచ్చింపు చేసుకోండి అయ్యా. మేమందరం ఎక్కడ ఉన్నప్పటికీ నైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఎంతమంది కుటుంబాల కోసం ప్రార్థన చేస్తామా రాజా, ఆ ప్రార్థనలన్నిటిలో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో నీ కృప తోడుగా ఉంచండి. నా తండ్రి జాబులు చేస్తున్న వారిని నైనా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి. లోన్ విషయాలు ఎన్ని రకాల లోన్ విషయాల్లో బాధపడుతున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యనాశం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క గృహంలో శాంతి సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు నేను కలిగించండి అయ్యా. సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాల్లో కట్టబడండి అయ్యా. తల్లిదండ్రులు ప్రేమగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దలు అందరినైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. హృదయం అనే మనోనేత్రం తెరవబడండి. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని గాయపడే హస్తంతో ముట్టి నన్నెత్తిమించి అరకల వరకు నైనా ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చి నైనా వాళ్ళలో ఎక్కడ ఏ అపవాదులు ఏ క్రియలు ఏ దోషం ఉన్నప్పటికీ వాటి అన్నిటిని తీసివేసి నైనా వాళ్ళ పాదముల కిందనైనా ప్రతి క్షణాన్ని కృప కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఏ పాదములకు ఏ దోషం అంటకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారా ప్రభా, వారిని చూసినైనా ఎదుటివారు భయపడుతున్నారా ప్రభా, వారి మనసులో మార్చండి అయ్యా. వాళ్ళ హృదయాలు మార్చినైనా నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అడవి ప్రాంతాల్లోనైనా ఎవరినైనా మాకు సహాయం చేసేవాళ్ళు లేరని బాధపడుతూ తిండికినైనా ఉండడానికి నా తండ్రి వంటికి వస్త్రములు కన్నైనా ఏమి అందని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సహాయం దయచండి ప్రభా. సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి అసమాధానంగా ఉదయకాల సమయం అంతా ఉన్నారో ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఇచ్చిన జీవితాలనైనా నా తండ్రి సంతోషంగా గడిపే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఎక్కడ అపవాది ఏ బిడ్డను ముట్టుందనైనా అపవాది వాళ్ళ నుంచి తొలగించినైనా స్వచ్ఛమైన మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క పాపిని విడుదల కలిగించండి అయ్యా. ప్రతి ఒక్క గర్భాలు తెరవబడండి అయ్యా. గర్భాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించండి అయ్యా. నా తండ్రి నన్నెత్తిమించి అరకళ్ళ వరకు ప్రతి ఒక్క అవయం నూతన అవయంగా మార్చి నా తండ్రి నీ నామాన్ని హెచ్చింపు చేసుకొని సన్నిధిలో సాక్షాలుగా నిలబెట్టుకోమని ఏ జబ్బులైనా ఏ బాధలైనా నా తండ్రి తీసివేసిన ఆయన మెడిసిన్తో పని లేకుండా నైనా వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. మీ హస్తముతోటి ముట్టినైనా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా సైతాన్ శోధల నుంచి విడుదల కలిగించండి. ఏ గృహదోషములు ఏ బిడ్డలు వెళ్తున్నాయి వాటి అన్నిటిని తొలగించండి. నా తండ్రి ప్రభా అపవాది శోధనలు తొలగించండి. ప్రతి ఒక్క హస్తములైనా వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తములు ఈ హస్తములుగా మార్చి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క వైద్యంలో ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా శుభకార్యాలు మొదలుపెట్టిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప తోడుగా ఉంచండి. అన్ని పూర్తి అయిపోయే వరకు నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచండి అయ్యా. ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచండి అయినా. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి నేను నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డకి నీ చిత్తానుసారంగా సహాయం దయచండి అయ్యా. జాబుల విషయాల్లోనైనా నా తండ్రి అధికారులకు ప్రేరేపించబడినైనా ఆ బిడ్డలకు పిలుపులు వచ్చే భాగ్యం దయచేయండి. చదువుకున్న బిడ్డలు ఎంతోమంది నన్ను నలిగిపోతున్నారయ్యా. జాబులు రాకనైనా చదువుకొని పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారయ్యా రోడ్ల మీద. యవనస్తు బిడ్డలను అపవాదులు వాడబడి నేను అనేక రకాల భయంకరమైన శోధనలకు తీసుకొస్తుందయ్యా. అటు బిడ్డలనైనా ఏ బిడ్డ జీవితం నన్ను అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ
నీ అగ్ని కంచెను వేయండి. ఏ బిడ్డ ఏ చదువు చదువుకొని ఉన్నారో ప్రభా, ఆ చదువులన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేసిన ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి వారిని వారి కుటుంబాలందరిని కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, ఈ దేశాలకి, ఈ దేశం నుంచి ఇతర దేశాలకి చదువులకి జాబులకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఎన్ని రకాల మంచి పనుల మీద వెళ్ళున్నారా ప్రభా, వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని బిడ్డలందరూ చుట్టూ నీ కంచెని వేసే వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, జలుబులు దగ్గులుగానైనా ఎక్కడెక్కడ ఎన్ని గృహాల్లోనైనా చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలకనైనా ఉందో ప్రభా, వాటన్నిటిని తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోష దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, మరి నా తండ్రి ప్రభా, ఇంకానైనా నా తండ్రి వైరస్గా నా తండ్రి ప్రభా, అపవాది ఎన్ని రకాల వైరస్లుగానైనా జ్వరాలుగా తీసుకొస్తూ అనేక రకాలుగా నా తండ్రి జంతువుల్లోనైనా అనేక రకాలుగా తీసుకొస్తుందో ప్రభా, వాటన్నిటిని వేస్తున్న నామమ్మలు ఇప్పుడే బయటికి పార్దలుగా నా తండ్రి ఆమెనయ్యా. ఆ జ్వరాలనైనా ఇప్పుడే బయటికి పార్దలుగా నా తండ్రి ప్రతి ఒక్క హాస్పిటల్లో చేరి ఉన్న వైరస్లుగా చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం ఇప్పుడే వచ్చినగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి విడుదల కలిగించండి ప్రతి ఒక్క బిడ్డకి నాయన. నా తండ్రి శోధల నుంచి విడుదల కలిగించి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభ, చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో ప్రతి ఒక్క గృహంలోనైనా సహాయం దయచేయండి. కుటుంబాలు కట్టబడండి. విడిపోయిన కుటుంబాలన్నీ నైనా మళ్ళీ కట్టబడి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభ నష్టపోయి ఉన్నారో, నష్టాన్ని అంతానైనా నా తండ్రి లాభంగా మార్చే తండ్రి మీరుండగానైనా ఏ బిడ్డకి ఏ బాధ లేదయ్యా, సహాయం దయచండి అయ్యా. ఏ బిడ్డ దేంట్లో నష్టపోయి ఉన్నారో ఆ పనులన్నింటిలో మళ్ళీ సకలం నెరవేర్చి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సొంత స్థలాల కోసం, పొలాల కోసం, జీవాల కోసం, పశువుల కోసం నైనా కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న వారందరికీ నైనా నా తండ్రి ప్రభ, వారికి లేకపోయినప్పటికీ నేను ఇచ్చే ధనవంతుడు నీవు ఉన్నావయ్యా. మేము నమ్మిన దేవుడు ధనవంతుడు కాబట్టి అడిగిన వారిని ఇచ్చే దేవుడు నీవయ్యా. నీతిమంతులు ఏది అడిగినా ఇస్తానని చెప్పని చెబుతున్నావయ్యా. నా తండ్రి ప్రభ, దీన మనసు కలిగి నీ వైపు చూస్తున్నామయ్యా. మాకు లేదు కానీ మాలో ఉన్న దేవుడు మాకు అన్నిటినీ నెరవేర్చే దేవుడు మీరు ఉన్నారని నమ్ముతున్నామయ్యా. అట్టి ఆశలతోటి ఎంతమంది ఎదురు చూస్తున్నారు వారికి సహాయం దయచేయండి అయ్యా. కోర్టు విషయంలో ఉన్న వారికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా, పోలీస్ ఆఫీసర్లు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులు దీవించండి అయ్యా. నేను ఆమెను మహిపరచుకోండి అయ్యా. ప్రభా, మిలిటరీ ఆఫీసర్ వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయినా. వాళ్ళందరూ చుట్టూ కాపుదలు ఉంచండి ప్రభా, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి అనాథ శరణాలయాలను నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. వారు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మెండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రార్థన చేస్తున్నానయ్యా. నడు రోడ్ల మీద ఉన్న వారందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ, సహాయం దయచండి. వ్యవసాయదారులందరినైనా ఈ రాత్రి వేళ సమయం కానీ ఉదయకాల సమయం కానైనా నా తండ్రి ప్రభ, ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ పొలాల్లోకి వెళ్తున్నారో ప్రభ, దారిలో కానీ పొలాల్లో కన్నా ఎక్కడ ఏ పాములు ఏ తేళ్ళు ఇంట్లో ఉన్న వారు కానీ బయటికి వెళ్ళినప్పుడు కన్నా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల, ఏ పాములు తేళ్ళు ఏ విషపురుగులు విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడమని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెని వేసి కాపుగామని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలోనైనా నీ వెలుగుతో నింపబడండి. ఇంట్లో చుట్టూ ఇంటిపైన యెహోవా వెలుగుతో నింపబడండి. యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క కుటుంబానికి కట్టబడండి అయ్యా. లోకమంతానైనా సంతోషంగా శాంతి సమాధానం కలిగిన జీవితంలో నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ కులమత భేదాలు లేకుండానైనా ఒక తండ్రి బిడ్డలుగానైనా ఒక తల్లి బిడ్డలుగానైనా జీవించే భాగ్యాన్ని అటు ధన్యతను అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మనసును మార్చండి అయ్యా. వ్యతిరేకతలు తీసుకొస్తూ ఒకరికొకరు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించకూడదనైనా నా తండ్రి ప్రభ, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛమైన మనసుతో కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. ఆత్మలు నశించకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా. గర్భాల్లో పెరుగుతున్న శిశువులందరినైనా ఎంతమంది శిశువులు లోకంలో పెరుగుతున్నారో ప్రభా, ఆ శిశువులు అందరూ మంచిగా ఆరోగ్యం పెరగడానికి సహాయం దయచేయండి. కానుకెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తల్లి మంచి ఆరోగ్యమైన బిడ్డలుగానైనా నా తల్లి భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. గృహాలకు తిరిగి వచ్చేంతవరకునైనా వెళ్ళిన బిడ్డలు కానించినైనా తిరిగి గృహానికి వచ్చేంతవరకు నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డల చుట్టూ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం దయచేయండి. తల్లిపాల కోసం ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, పసిబిడ్డలు ఆ బిడ్డలందరికీ తల్లిపాలు శ్రేష్టమైన తల్లిపాలు అందడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, బిడ్డలకు పాలు ఇస్తేనైనా అందం తగ్గిపోద్దని బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళ మనసులు మార్చండి అయ్యా. బిడ్డలకినైనా స్వచ్ఛమైన తల్లిపాలు అందించే భాగ్యం అట్టి ధన్యత నా తండ్రి ప్రభా తల్లికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డనైనా తండ్రి తన బిడ్డలకు పాలు ఇచ్చినైనా సంతోషంగా జీవించే మధురమైన అనుభూతిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి
ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా మేము చేతి పనులు చేసుకోలేకపోతున్నాము, ఏమి చేయాలన్నా ఏమి చేయలేకపోతున్నాము అని చెప్పని బాధపడుతున్నా ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళకి మంచి తలంపు దయచేసినాను. ఏ బిజినెస్లు పెట్టుకొని ఉన్నారో జరగటం లేదని బాధపడుతున్నారో వాటన్నిట్లో నీ కృప తోడుగా ఉంచి సమృద్ధిగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను ఫ్యాక్టరీలు నడుపుతున్న వారందరినీ దీవించండి, బిజినెస్లు నడుపుతున్న వారందరినీ దీవించండి, ఈ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి చిన్న బిడ్డలు చదువుల్లో ఉన్నాయన్నా, పెద్ద బిడ్డలు నాయన కాలేజీకి వెళ్ళే బిడ్డలు కానీ చిన్న బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా జాబులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నైనా దయ ఏ కావాలోనైనా వాళ్ళకి ఏం అవసరతలతో ఉన్నారో ప్రభా వాటన్నిటిలో తోడైండి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. తండ్రి మీరు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? దైవ సేవకులనైనా నా తండ్రి ఎంతో కష్టపడుతూ జీవిస్తున్నారయ్యా. నా తండ్రి బిడ్డల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అన్నిటిలో కృప తోడుగా ఉంచి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించడం. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లోనైనా ఎలాంటి వ్యతిరేకతలు ఏ బిడ్డకినైనా వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నీ నామను హెచ్చింపు చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేసి ఇంకా ఇంకా నూతనంగా నా తండ్రి ప్రభ దినదినం నా తండ్రి నూతన ఆత్మలు సంపాదించుకునే శక్తిని బలం దయచేయండి. వాళ్ళలో ఎలాంటి బలహీనతలు రానికుండా నాయన నా తండ్రి ఎంతమంది బిడ్డలు వాడబడుతున్న వాళ్ళందరికీ నాయన నీ ఆత్మతోటి అభిషేకించబడి ఆత్మ కృపావరాలని ఏ బిడ్డకి ఏ కృపావరాలు కావాలనైనా ఆ కృపావరాలు నీ చేత ప్రకారం నెరవేర్చి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సువార్త ఇంకా ఎక్కడెక్కడ అందటం లేదనైనా నా తండ్రి ప్రభ అక్కడ అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంనైనా నా తండ్రి అభివృద్ధి చెందాలయ్యా. ప్రతి ఒక్క సంఘంలో నా తండ్రి బగబగ మండే అగ్ని జ్వాలల వల్లనైనా ప్రతి ఒక్క ఆత్మనైనా నా తండ్రి కొనసాగింపడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి ప్రభ రాబోయే దానినైనా అడ్డుకోగలిగే శక్తి కలిగిన ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలయ్యా. మీరు వచ్చి రాకులనైనా కరువులు అయిపోతాయి అంటున్నారయ్యా. వాక్యం కరువు అవుతుందని చెప్తున్నారయ్యా. నా తండ్రి వాక్యం కరువు కాకూడదునైనా నా తండ్రి ప్రభ అట్టి కరువు కాకుండా ఉండేదానికైనా కావాల్సిన జ్ఞానాన్ని మాకు అందరికి దయచేసి అట్టి ఆత్మకృపావరాలందరినీ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా నా తండ్రి కరువు కాకూడదయ్యా. నా తండ్రి ఏది కరువు అయినప్పటికీ వాక్యం కరువు కాకూడదునైనా. వాక్యం కరువు అయిందంటే బలహీనం పడతారయ్యా. నా తండ్రి వాక్యం ఎప్పటికీ కరువు కాకూడదునైనా సహాయం దయచేయండి. ఈ లోకమంతా నిన్ను ఆరాధించుకునేవారుగా అట్టి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి అపవాదిని నాయన తొక్కివేసేవారుగానైనా అట్టి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అట్టి ఆత్మకృపావరాలను అభిషేకించబడండి. ఏ అపవాదినైనా కరువు చేయడానికి వస్తుందో ఆ అపవాదిని లేకుండానైనా చేసే విధంగా అట్టి కృపను మాకందరికి దయచేయమని అట్టి ఆత్మకృపావరాలను మాకు దయచేయమని అట్టి జ్ఞానాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను హెచ్చింపు చేసుకొని నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి తల్లి గర్భం కాడించినైనా ముదిమి వచ్చిన బిడ్డల వరకునైనా ప్రతి ఒక్క బిడ్డని అయినా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచిని వెండయ్యా. తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఏమి తిన్నా ఏమి తాగినానా రేత్రి కానీ పగలు కన్నానా నా తండ్రి 24 గంటలు ఏమి తిన్నా ఏమి తాగినానా ఏ విష పదార్థం కడుపులో పోకుండా కాపాడండి. ప్రతి ఒక్కటి ఒంటికి బలమైన శక్తినిచ్చేవిగా దీవించండి, ఆశీర్వదించండి. మంచిగా ఆరోగ్యంగా నైనా నా తండ్రి నీ భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ముక్కులు కూడా నేను ఎలాంటి విషపు శ్వాస ఏ ముక్కుల్లోకి వెళ్లకుండా కాపాడను. తాగే నీరు తినే ఆహారం ప్రతి ఒక్కటి నీ స్వచ్ఛమైన రొట్టె ముక్కగా నీ ద్రాక్షారసంగా మార్చండి అయ్యా. ఏ విష పదార్థాలు కడుపులోకి పోకూడదు నాయన. తినే ప్రతి ఒక్క ఆహారం మంచిగా బలంలో శక్తినిచ్చే ఉండాలయ్యా. ప్రభా స్తోత్రం నైనా సహాయం దయచేయండి అయ్యా. తండ్రి మీరు లేని జీవితంలోనైనా మేము లేమయ్యా, ఏ పాటి వారమయ్యా. నా తండ్రి నీ పాదాల కింద నలుసంత దూలువలు కూడా ఉండటానికి పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీనైనా నా తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినైనా మమ్మల్ని తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించినైనా అటు కృపను అటు ధన్యతను మాకు ఇచ్చినందుకే స్తోత్రం నైనా. తండ్రి మీరు ఉంటే చాలయ్యా, మీ కృప ఉంటే చాలయ్య, మీ ప్రేమ ఉంటే చాలయ్యా. ఏమి ఉన్నా ఏమి లేకపోయినైనా మీ చల్లటి ఒడిలనైనా పసిబిడ్డల వల్లనైనా మేము జీవిస్తే చాలయ్యా. అంతకంటే మాకు కావాల్సిన బాధ్యత అంతకంటే ధన్యత మాకు ఏదీ లేదునైనా. నా తండ్రి తెలియని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. నీ ప్రేమ రుచి చూడని వారు ఎంతోమందినైనా అపవిత్రమైన జీవితాలుగా నడుస్తున్నారు ప్రభా. వాళ్ళ మనసులు మార్చండి అయ్యా. వాళ్ళ జీవితాలు వాళ్ళే నష్టపాలు చేసుకుంటున్నారు ప్రభా. నా తండ్రి ప్రభా వాళ్ళ మనసులు మార్చి మంచి జీవితానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కంచిని వెండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూనైనా నీ అగ్ని కాంచిన ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హాసం తట్టు మట్టండి. నీ వెలుగుతో నింపబడండి అయ్యా. ఆదమరిచి నిద్రపోతూ ఉన్న సమయంలోనైనా ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విష పురుగులు, ఏ విష జంతువులు, ఏ బిడ్డలు మట్టకుండా కాపాడండి. నీ నామాన్ని హెచ్చింపజేసుకొని నీ నామాన్ని గనపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా నీకే స్తోత్రం నాయనా. ప్రభా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి ప్రభా. తండ్రి
మరి ఇంకా ఎవరున్నారో నాకు తెలియదు నైనా. ప్రభుత్వం ద్వారా చేస్తున్న ప్రతి ఒక్క పనులను నైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి. వాళ్ళు ఇంకా ఎన్ని తలంపుల్లో ఉన్నారు ప్రభా, వాటన్నిటిలో సహాయం చేయండి. మంచి పనులన్నింటిలో నైనా ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేసి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. ప్రభా సహాయం దయచేయండి నాయన నా తండ్రి. సొంత గృహాల కోసం ఎదురు చూసిన వారు సహాయం దయచేయండి. సొంత చేతి పనుల కోసం నైనా వచ్చి చేతికి అందుతున్నాయి పక్కకు పోతున్నాయని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపల జ్ఞాపకం చేసుకొని నేను అపవాది ఎక్కడ ముట్టుకున్నానైనా వాళ్ళ చేతి పనుల చుట్టూ కాపుదల సంపాదించి ప్రతి ఒక్క ధనం చుట్టూనైనా ప్రతి ఒక్క గృహంలో ఎంతమంది బిడ్డలు కష్టపడుతున్నారైనా వాళ్ళ ధనం అంతానైనా నా తండ్రి అపవాది దొంగిలించకుండానైనా సమృద్ధిగా వాళ్ళకు భాగ్యాన్ని దయచేసి వాళ్ళ పని చుట్టూ నీ కాపుదల ఉంచండి, వాళ్ళ ధనం చుట్టూ నీ కాపుదల ఉంచండి. సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఆనందంగా యెహోవా ఆనంద బృందావలుగానైనా నా తండ్రి ఒక్కొక్కళ్ళైనా రహస్యమందు కానుకలు వేసేవారికి నైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. అట్టి అద్భుతాలు అట్టి ఆశ్చర్యాలు జరిగించి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క గృహంలో నీ నామాన్ని హెచ్చింపజేసేవారుగా ఉండాలయ్యా. ఒక్క బిడ్డ ద్వారా వేల కుటుంబాలుగా నైనా సాక్ష్యాలకు రావాలయ్యా. అట్టి కృపణ ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామాన్ని గనపరుచుకోమని ప్రార్థన చేస్తూ మళ్ళీ ఈ పాదాలు చెందుకొచ్చి అడుగుతున్నానయ్యా. దీవించండి, ఒంటరితనంలో ఉన్న బిడ్డలకు సహాయం దయచండి, తోడుగా నిలబడి వృద్ధులకి జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా అప్పుల బాకీలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నప్పటికీ సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ హస్తములతో మొట్టండి అయ్యా. లెగలేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో, చిన్నారి బిడ్డలు పెద్దవాళ్ళకన్నా అనేక రకాల జబ్బులతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ హస్తములతోటి ముట్టి నన్నెత్తి మంచి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా తండ్రి. ప్రభా వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధిగా ఉండడానికి సహాయం దయచేయండి. వాళ్ళ మంచి ఆరోగ్యాన్ని దయచేసి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా నా తండ్రి. ప్రభా సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా తండ్రి. ఈ రాత్రిలో సమయం కానీ రేపు ఉదయకాల సమయం కూడా అయినా ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. నీ నామాన్ని హెచ్చింపు చేసుకోండి అయ్యా నా తండ్రి. రాత్రిలో సమయంలో నిద్రించుచుండగానైనా నా తండ్రి ప్రభా ఏ బిడ్డ పట్ల ఏది నిశ్చితమనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, నీ దర్శనం కలగజేయండి నా తండ్రి. తెలుసుకోలేని వారు ఎంతమంది ఉన్నారో ప్రభా నా తండ్రి, వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచేసినాను. మీ స్వరాన్ని వినిపించండి. మీ పరిశుద్ధమైన నా తండ్రి మీ ఆత్మని ప్రతి ఒక్క బిడ్డకు దర్శనం కలగచేసి మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరిగి నలిగిన హృదయాలతోనైనా ఇంకా మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని బాధపడుతున్నారో వాళ్ళకి మాట్లాడండి అయ్యా. నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా నా తండ్రి. మీరు మాట్లాడితే నా బిడ్డలకు ధైర్యం వస్తుంది అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. ఏమీ లేదనుకున్న కాడే నా తండ్రి ప్రభా సంతోషంగా తృప్తిగా ఉంటారు ప్రభా. అటు కృప నా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా నా తండ్రి. ప్రభా నీ నామని హెచ్చింపజేసుకోండి అయ్యా తండ్రి. ఈ లోకమంతా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని నేను నిశ్చితానుసారంగా ముందు కొనసాగింపజేయండి. ఏ బిడ్డ నష్టపాలు కాకుండా కాపాడండి అయ్యా నా తండ్రి. దీన మనసుతో నీ వైపు చూస్తున్న ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా, అభాగ్యులు ఉన్నారయ్యా. సహాయం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల, వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరినైనా నా తండ్రి ప్రభ ఎక్కడెక్కడికి వెళ్తున్నారయ్యా, భయపడుతూ వెళ్తూ ఉన్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళు వెళ్తున్న ప్రతి ఒక్క చోటనైనా సమాధానకరంగా ఉండే భాగ్యాన్ని నన్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డకు నైనా ఇంట్లో బయట ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలని ఆ జ్ఞానాన్ని దయచేసి వాళ్ళు వెళ్ళినంత దూరం నైనా పాదములకి ఎక్కడ ఏ దోషం అంటకుండా నా తండ్రి ప్రభా అపవాది ఏ బిడ్డని ఏ రకంగా ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచినవండి. రాత్రి సమయంలో నా తండ్రి ప్రభాని నిద్రించి నాయన తెల్లారగట్ల ఎవరైతే లెగుస్తారనైనా నా తండ్రి లేచిన సమయాన్నైనా నా తండ్రి వాళ్ళ పాదాలు మోపక ముందు నీ పాదాలుగానైనా మోపి నా తండ్రి ప్రభా మెట్టగొన్న మార్గాలని సరళం చేసి వాళ్ళ చుట్టుపక్కల అంతానైనా వాళ్ళ చుట్టూ అంతా నాన్న నీ కృపతో నైనా కాపాడండి అయ్యా. నీ కృప తోడుగా ఉంటే అన్నీ సరళం అవుతుంది అయ్యా. మెట్టగొన్న మార్గాలను సరళం చేసిన అవుతున్న మార్గాలు తెరబడి రేపు ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్తున్నారు ప్రభా. ఇంట్లో ఉన్నవారు కానీ బయటికి వెళ్ళేవారు కానీ నైనా ప్రతి ఒక్కళ్ళు క్షేమకరంగా ఉంచినైనా నా తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు మట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ మీద విశ్వాసంతో వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను నేను ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అవిశ్వాసంలో ఉన్నవారికి కూడా నేను నీ ప్రేమను రుచి చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడరాయా, ప్రతి ఒక్క ఆత్మను రక్షింపజేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి ప్రభా. మా ప్రార్థనలో ఏమన్నా పొరపాట్లుంటే క్షమించమని వేడుకుంటున్నామయ్యా నా తండ్రి. అపవాది ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా ఎలాంటి వ్యతిరేకతలు ఎక్కడ రానికుండా కాపాడండి. వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ నాన్న ఇంట్లో బయట
సంతోషంగా వెళ్ళాలి, సంతోషంగా రావాలి ప్రభా. అటు కృప దయచేయండి. రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ జాలర్నైనా, నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క జాలర్నైనా సమృద్ధిగా నా తండ్రి వాళ్ళు వెళ్ళే పనులన్నింటిలో సమృద్ధిగా చేపలు పట్టుకొని రావడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా రేపు ఉదయకాలం ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. రేపు జరిగే ప్రతి ఒక్క ఎగ్జామ్లో నేను ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్లు రాస్తున్నారో ప్రభా, ఎన్ని రకాల పనుల మీద నేను ఎన్ని రకాల లోన్ విషయంలో నేను ప్రయత్నిస్తున్నారా వాటన్నిటిలో కూడా నీకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానివ్వడానైనా ప్రతి ఒక్క చోటనైనా శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ నామను హెచ్చింపు చేసుకొని నీ నామను గనపరచుకోండి అయ్యా. తండ్రి ప్రభా మహిమను తగ్గించుకుంటూ నిన్ను గనపరుస్తూనే ఉంటామయ్యా. నా తండ్రి మేము మీద ఉన్నంతకాలం నాయన నిన్నే స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తామయ్యా. అటు మాకు దయచేసినందుకే నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకు పనికిరాని పాత్రలనైనా గొప్పగానైనా వాడబడుతున్నందుకు మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీ జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్క హృదయమైన మనోన్నతను తెరబడండి. ప్రతి ఒక్కరితోనైనా నీ పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డ పట్ల అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని అందరినీ నా తండ్రి మాకైతే మేము ఏమీ సరి చేసుకోలేమయ్యా. నా తండ్రి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నేను ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో నా తండ్రి ఇంకా ఎవరినైనా మర్చిపోయానేమో నా తండ్రి నాకైతే గుర్తులేదు ప్రభా. ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ లోకమంతా ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి ఎత్తుపట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగా జీవించాలి ప్రభా. చదువుల్లో వాళ్ళ జాబుల్లో జీవితాలు అన్నింటిలో దీవించడం. రేపు ఉదయకాల సమయంలో కూడా పెళ్లిళ్ళ రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించడం. నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలు పెట్టున్నారో వాటన్నింటిలో వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డ ఏ ఫలితంలో నా తండ్రి ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నేను సమస్యలన్నీ తొలగించి సంతోషకరంగా ఆనందకరంగా నా తండ్రి ప్రభ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మీరు లేని జీవితంలో దేనికయ్యా పనికిరామయ్యా. నా తండ్రి మీ కృప మళ్ళీ మళ్ళీ పాదాల కాడికి వచ్చి అడుగుతున్నాను. నీ కృప ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డ మీద నీ కోపమున్నా కన్నా వాళ్ళు దేనికి పనికిరారయ్యా. తెలిసి చేసే ప్రతి ఒక్క పొరపాట్ల వల్లనైనా క్షమించమని వేడుకుంటున్నానయ్యా. అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నీ క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. ఈ లోకమంతా ప్రశాంతంగా ఉండాలి ప్రభా. నీ వాక్యంతో ప్రతి ఒక్క బిడ్డనైనా బలంగా నిలబడాలయ్యా. అభిషేకించబడని తెలియని తెలుసుకుంటూ నేను తృప్తికరమైన ఆహారాన్ని భుజించడానికి సహాయం దయచండి అయ్యా. తండ్రి ప్రభా నా తండ్రి నీ వైపునైనా ఎంతోమంది బిడ్డలైనా ఆశతోటినైనా నా తండ్రి చూస్తున్నారయ్యా. కనులెత్తి నీ వైపు చూస్తున్నారయ్యా. వాళ్ళ పాపదోషములు ఏ ఉన్నప్పటికీ తొలగించి నా తండ్రి ప్రభా ఆశగున్న ప్రాణాలనైనా తృప్తిపరిచే తండ్రి నీవయ్యా. నా తండ్రి ఎంత దప్పిక దాహంనైనా నా తండ్రి ప్రభ నీ వాక్యం తినేసేయాలి, నీ పరిశుద్ధ రక్తం తాగాలి, మేము స్వస్థత పొందుకోవాలి, వాక్యం అనే బలం మేము పొందుకోవాలని చెప్పని ఎదురు చూస్తున్నాను. ఆకలి దప్పులతో ఉన్న వారికి నైనా తృప్తి తీర్చే తండ్రి నీవయ్యా. సహాయం దయచేయమని మళ్ళీ మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి వాళ్ళకి తృప్తిపరచండి, సహాయం దయచేయండి. ఏ విషయాల్లో ఆకలి దప్పులతో ఉన్నారా ప్రభా, నా తండ్రి వాళ్ళ ప్రాణాలనైనా దప్పికున్న ప్రాణాలను నా తండ్రి ప్రభ తృప్తిపరచమని మళ్ళీ మళ్ళీ నీ పాదాలు చెందుకొచ్చి అడుగుతున్నాను ప్రభా. సహాయం దయచేయమని నీ నామను హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. రాత్రుల సమయంలో మీరు వచ్చి రాకుల్లో ఉండేంతవరకు నేను ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని ఎన్ని కంచెను వేసి కాపుగామని నాయన ఏదైనా ప్రమాదం రాబోతుందంటే నేను వాళ్ళు వెళ్ళకుండా అడ్డుపడండి అయ్యా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ కాపుదలు ఉంచండి అయ్యా. నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీరు వచ్చి రాకుల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు అప్పటి వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన వినేంత అడిగి వేడుకుంటున్నాను మా పరలోక మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.